ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఉదయం సిద్దిపేటలో జరిగినటువంటి జాబ్ మేళాలో పాల్గొన్నాడు. ముఖ్యంగా విపంచి ఆడిటోరియంలో జరిగినటువంటి జాబ్ మేళాలో వివిధ ప్రఖ్యాత కంపెనీలకు సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నదని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా మంత్రులు కొంతమంది ముఖ్య నాయకులే ఏకంగా నిరుద్యోగుల వద్ద నుంచి 3 కోట్ల రూపాయల మేరకు ఆ లంచాలు తీసుకున్నట్టుగా వెల్లడైన నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మళ్ళీ కోర్టులో అప్పీలు కోసం వెళ్ళడం అంటే అది పూర్తిగా గ్రూప్ 1 రాసినటువంటి నిరుద్యోగులందరికీ అన్యాయం చేయడమే అవుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్కు వెళ్లకుండా తక్షణమే పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆయన ట్రెస్మా ఆధ్వర్యంలో స్థానిక విఎస్ఎస్ గార్డెన్లో జరిగినటువంటి గురు పూజోత్సవంలో పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భారీగా ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి, ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న పాత్ర గొప్పదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. విద్యాభివృద్ధిలో ఈ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని, అందుకోసమే కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకే మాత్రమే కాకుండా గురు పూజోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి తాము పిలుపునిచ్చామని, ఆ కార్యక్రమం గత 3-4 సంవత్సరాలుగా తాము చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు అండగా ఉంటామని చెప్పి ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం ఆయన చిత్తమడకలో జరిగినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం సిద్దిపేటలో జరిగినటువంటి ఫ్రీజర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, అట్లాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసు, అట్లాగే ఈ కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫారూక్ హుస్సేన్ ప్రత్యేకంగా కష్టపడి మండలాల్లోని అన్ని గ్రామాలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఆయన పలువురు దాతల వద్ద నుంచి 18 ఫ్రీజర్లను సేకరించి పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. భవిష్యత్తులో అన్ని గ్రామాలకు కూడా ఫ్రీజర్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు, ఫారూక్ హుస్సేన్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను హరీష్ రావు సన్మానించారు. అనంతరం ఆయన సిద్దిపేట ఎన్జిఓ భవన్లో జరిగినటువంటి గురు పూజోత్సవంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎన్జిఓ భవన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన చేతుల మీదుగా సన్మానాన్ని నిర్వహించారు.